నేను మా ఫ్రెండ్స్ని కలిసి చిల్ అయ్యి చాలా డేస్ అయింది, అంటే ఆల్మోస్ట్ ఒక 1 year అయింది. అందుకే ఇంకా నేను తట్టా బుట్ట సర్దుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. వెళ్తున్న దారిలో నాన్ స్టాప్ ఇలాగ అన్ని బొమ్మలు ఏవేవో అమ్ముతున్నారు రోడ్ మీద. అందుకే అంటే ఇంకా ఆగట్లే, వెళ్తున్న కొద్దీ ఇంకా వస్తూనే ఉన్నాయి. మేబీ ఆ రోడ్ అంతా అలాగే అమ్ముతున్నారేమో, నాకు తెలియదు. ఇందాక మాస్క్ పెట్టింది, ఇప్పుడు గ్లాసెస్ పెట్టింది, తర్వాత మొత్తం బుర్కాతో కప్పుకుంటుందేమో అనుకుంటున్నారు కదా మీరు. నేను ఒక్కదాన్ని ఎందుకు చూడాలి, మీరు కూడా చూడండి. వాట్ అ బ్యూటీ కదా. మీరు కూడా అప్పుడప్పుడు ఇలా ఊర్లో వెళ్తూ ఉండండి, మధ్యలో ఈ బ్యూటీని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండండి. సీ హౌ బ్యూటిఫుల్. This is my friend. నా ఫ్రెండ్ నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చింది. ఇప్పుడు మేము మా రూమ్కి వెళ్ళిపోతున్నాము. నేను బుద్ధిగా ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళు కామెడీ చేస్తారని నేను ఇక్కడికి వచ్చాను. సో నేను బుద్ధిగా మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి 8 o'clockకి ఇప్పుడు తినేసి మళ్ళీ వెళ్ళి నా పని చేసుకోవాలి. ప్రొడక్టివ్ మార్నింగ్. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ రాగి జావ చేసుకున్నారు, కానీ అందులోని మిల్క్ వేసేసారు. సో అందులో నాకు మిల్క్ ఉంటే నచ్చదు. మిల్క్ ఉట్టుగా తాగుతారేమో, కానీ ఇలా దేనిలోనైనా కలిపితే నాకు అసలు నచ్చదు. సో అందుకే నేను మళ్ళీ రాగి జావ చేసుకుంటున్నాను. ప్లీజ్ ఇగ్నోర్ మై ఫేస్. ఒంట్లో బాగోపోవడం వల్ల ఇంకా నిద్ర మొహల్లాగా ఉంది, కానీ ఐ డెడ్ వాష్ మై ఫేస్. ఓకే, ఈ కప్లోని కొంచెం రాగి జావ కలిపేస్తాను. నో, కొంచెం రాగి పిండి కలుపుతాను. అరే రాగి పిండి ఎక్కడ ఉందిరా? అయిపోయింది. సో ఇది మల్టీగ్రెయిన్ పిండి. ఓకే, అయితే ఓకే, ప్లెయిన్ రాగి పిండి అయిపోయింది. ఇది మల్టీగ్రెయిన్. ఓకే ఓకే, కాకపోతే కొంచెం టేస్ట్ డిఫర్ అవుతుంది. ఓకే, మీకు ఇంట్రెస్ట్ అయ్యి ఫుడ్ బాగా? ఎస్. ఏం లేదు, డబుల్ చపాతీ కావాలి. నాకు ఇలాంటివి ఇష్టం లేదు. సామాజికంగా జనాలకి హెల్ప్ చేయడం అలాంటివి ఇష్టం. నేను ఇప్పుడే బన్ వేసుకున్నాను. ఎలా వేసుకున్నానో చూపించాలా, మీకు కూడా అలవాటు అవుతుంది. క్లిప్ ఏం లేకుండా అలా ఉంటుంది బన్. సో ఇప్పుడు ఈ హెయిర్ ఇలా వదిలేసి ఇలా తిప్పి ఈ చెయ్యి ఇలా లోపలికి పెట్టి ఇలా లోపలికి తోసేయాలి, అంతే. ఓవర్. ఇంకా దూడదు. మన మమ్మీలు అమ్మమ్మలు ఇలా ఇక వేసుకునేవారు. కలుపు 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 కలుపు. బాగా థిక్ అయిపోయింది, ఇంకా కొంచెం వాటర్ వేద్దాం. ఇంత థిక్ అయింది, నేను అందులో వేసానంటే ఇంతే థిక్లో వస్తుంది మళ్ళీ, అందుకే. అందుకే ఓవర్ ఎగ్జైట్ అవ్వకూడదు. మరి యూట్యూబ్ కాపీ రైట్స్ పెడుతుంటే నేను పాటలు ఎలా పెట్టాలి నా వీడియోస్కి? అందుకే నేనే పాడుతున్నాను, నా వ్యూవర్స్కి ఎంటర్టైనింగ్ ఉండాలి అని. అదేం సాంగ్ గుర్తురాట్లేదు. ఓకే, దిస్ ఇస్ డన్. చిన్న గిన్నె తీసుకుంటున్నాను మా ఫ్రెండ్ వాళ్ళది. పెద్ద సంసారమే పెట్టారు ఇల్లు, ఒక రూమ్ లో ఉంటున్నా కూడా అన్నీ ఉన్నాయి. మన ఇంట్లో ఏముంటాయో అన్నీ ఉన్నాయి. సో నేను చిన్న గిన్నె తీసుకొని అందులో సగం వాటర్ వేసుకొని టెస్ట్. ఇట్ హ్యాపన్స్. వాటర్ మరగనిద్దాం. నా జుట్టు ఊడిపోయింది కదా, నవ్వుకోవద్దు ప్లీజ్. ఇందాక ఏదో పెద్ద ఓవర్ యాక్షన్ చేసింది అనుకుంటారు. ఇందాక కొంచెం లూజ్గా వేసాను, ఇప్పుడు చూడండి ఎంత టైట్గా వేస్తాను. ఇంకా ఈ వీడియో మొత్తంలో అసలు ఊడదు.
ఇంత పెద్ద సిగ్ వచ్చింది సరా. ఓకే. ఇంకా నేను ఊరికే మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇంటికి కాదు, ఫ్రెండ్స్ అమ్మాయిలు 3 ఉంటారు, వాళ్ళు ఒక రూమ్లో ఉంటున్నారు. సో నేను వాళ్ళ దగ్గరికి వచ్చాను. ఎందుకంటే నేను నా ఫ్రెండ్స్ని కలిసి చాలా రోజులైంది. రీసెంట్గా ఒక పెళ్ళిలో కలిసాను కానీ ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను. మనకి చాలా కమిట్మెంట్స్ ఉంటాయి కదా, లైక్ జాబ్, స్టడీస్, ఇవన్నీ. ఈ మధ్య నేను రీల్స్ కూడా చేస్తున్నాను, రీల్స్, యూట్యూబ్ వీడియోస్ కూడా చేస్తున్నాను. సో అస్సలు ఖాళీ ఉండట్లేదు. అందుకే కొంచెం రిలీఫ్ కోసం తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల ఉంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అలా అని చెప్పి ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి టైం వేస్ట్ చేస్తున్నాను అనుకోద్దు. వాళ్ళ పని వాళ్ళదే, నా పని నాదే. మళ్ళీ వీడియోస్ చేస్తున్నాను, వర్క్ చేసుకుంటాను, చదువుకుంటాను, అంతే. జస్ట్ చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే మంచి ప్రశాంతంగా ఉంటుంది. అమ్మయ్య, కాఫ్ తగ్గట్లేదు. హాట్ వాటర్ తాగినా, టానిక్ వేసుకున్నా, స్ట్రెప్సిల్స్ తిన్నా, లవంగాలు తిన్నా కూడా. లవంగాలు తింటున్నప్పుడు ఆ మూమెంట్కి తగ్గుతుంది, కానీ తర్వాత ఇంకా ఉంటుంది. ఓకే, కలిపేసుకుందాం. కనిపిస్తున్నావా? దీనిలో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. దిస్ ఇస్ పింక్ సాల్ట్. మా ఫ్రెండ్స్ చాలా హెల్దీ. ఇలా పొంగుతున్నప్పుడు మంట తగ్గించేసుకుంటే మళ్ళీ కిందకి వెళ్ళిపోద్ది, ప్రశాంతం అయిపోద్ది. సో నిన్న నైట్ వచ్చాను. నిన్న నైట్ ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాను, పడుకొని పోయాను. ఈరోజు మార్నింగ్ ఎందుకో నాకు ఇంకా అలవాటు అయిపోయింది. ఒకప్పుడు అయితే ఒక 10కి 11కి లేచేదాన్ని, ఎవరు లేకపోతే. ఈ మధ్య ఒక 7కి 8కి లెగిసిపోతున్నాను, అలవాటు అయిపోయింది. ఎందుకంటే మా హాస్టల్లోని నా తల దగ్గర విండో ఉంటుంది. పొద్దున్న అయిందంటే సూర్యుడు నా మొహం మీద కొడతాడు అన్నమాట, ఇంకా లేగు అని. సో ఆ లైట్ వల్ల మేబీ నా స్లీప్ సైకిల్ అన్నది కొంచెం మారినట్టుంది. నా బాడీలో మేబీ ఆ చేంజెస్కి అడాప్ట్ అయినట్టున్నాయి నా బాడీ. సో అదే నా ఫీలింగ్. ఒకవేళ మీరు ఎవరైనా ఇలాగా స్లీప్ ఇష్యూస్తో ఉంటే, లైక్ మీ స్లీప్ సైకిల్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటే, లేట్ నైట్స్ పడుకొని మార్నింగ్ చాలా లేట్గా లేచి ఇలాంటివి ఏమైనా ఇష్యూస్ ఉంటే, ఎక్కడ పడుకుంటారు తెలుసా? ఎక్కడైతే సన్లైట్ మీకు తగులుతుందో అక్కడ పడుకుంటే మీ బాడీకి మీరు ఈ టైంకి సన్ వస్తుంది, ఈ టైంకి లైట్ వస్తుంది అని చెప్పి మీరు మీ బాడీకి తెలిసేలా చేస్తారు. సో మీ బాడీకి అది తెలిసి ఇట్ విల్ వేకప్ ఆన్ ఇట్స్ ఓన్. మీకు ఇంక నిద్ర పట్టదు తర్వాత. జస్ట్ లైక్ మీ, ఐఎమ్ ఎన్ ఎగ్జాంపుల్ టు దట్. మీరు ఎప్పుడైతే రూమ్లో దుప్పాడి కప్పుకొని చీకట్లో పడుకుంటారో ఇంకెప్పుడు అలాగే ఉంటారు, ఇంకా మీ స్లీప్ సైకిల్ మారదు. సో స్లీప్ ఇన్ అ ప్లేస్ వేర్ యూ గెట్ లైట్. ఓకే, ఇది ఇప్పుడే కాదు, ఒకప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేశాను ఒక 2-3 years బ్యాక్, కానీ అంత పట్టించుకోలేను. అండ్ నౌ ఇట్ ఈస్ యాక్చువల్లీ వర్కింగ్ ఫర్ మీ. నా స్లీప్ సైకిల్ మారుతుంది. నేను ఒకవేళ లేట్ నైట్ పడుకున్నా కూడా మార్నింగ్ ఎప్పుడైతే సూర్యుడు వస్తాడో అప్పుడే తగ్గిపోతాను. అంటే సూర్యుడు 4 o'clock 5 o'clock వస్తాడు, కానీ స్టిల్ మనకి లైట్ ఒక 7 to 8 అలా తగులుతుంది కదా మొహం మీద. సో అప్పుడు లెగిసిపోతాను. ఇప్పుడు 7-8 లేస్తున్నాను, కొన్ని రోజులు ఉంటే 5-6 లేస్తానేమో.
ఎంత కన్సిస్టెన్సీలో కలిపానో అంతే కన్సిస్టెన్సీలోని ఈ జ్యూస్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఈ కప్ వాష్ చేసేసుకోవాలి. ఇందులోనే కదా పిండి కలిపాను. ఒకవేళ నేను జనరల్గా ఇలాగ కుక్ అవుతున్న టైంలోనే నేను ఏవైతే యూటెన్సిల్స్ అప్పటి వరకు వాడానో అవన్నీ క్లీన్ చేసేసుకుంటాను. నేను స్టవ్ దగ్గర ఏవైతే కారం, ఉప్పు, కారం, సాల్ట్ అవన్నీ పెట్టానో అవన్నీ కూడా తీసేసుకుంటాను. నాకు ఆ పని జరుగుతున్నప్పుడే మల్టీ టాస్కింగ్ చేయడం అలవాటు. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత చేసుకుందాంలే క్లీనింగ్ అని చెప్పి వదిలేస్తే వేస్ట్ ఆఫ్ టైం కదా. నాలాంటి ప్రొడక్టివ్ పర్సన్స్కి ఇదే రైట్ థింగ్ టు డూ అన్నమాట. ఓకే, ఐ థింక్ మై జ్యూస్ ఇస్ డన్. ఈ బౌల్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను ఎందుకంటే జ్యూస్ చాలా వేడిగా ఉంటుంది అండ్ మనకి పనుల్లో ఉంటాం, చాలా త్వరగా తినేసి వేరే పనులు చేసుకోవాలి అనే ఆతృత ఉంటుంది. సో ఈ కోల్డ్ వాటర్లోను జ్యూస్ని ఇలా పెట్టేసుకోవాలి. ఓకే, సో అలా పెట్టడం వల్ల అది ఒక 30 minutesలో చల్లారేది ఇలా పెట్టడం వల్ల ఒక 5 minutesలో చల్లారిపోతుంది. వెంటనే మనం గట్టిగా తాగేయచ్చు. వాళ్ళ బాల్కనీలో నిల్చుంటే ఈ వ్యూ కనిపిస్తుంది. ఆ చెట్లన్నీ అలా పెంచి తర్వాత వాటి స్టెమ్ని కట్ చేసేసి అంతా అమ్మేస్తారంట, లైక్ కన్స్ట్రక్షన్ వర్క్కి అలాగా. బ్యాక్ స్కూటీ ఇంకొక స్కూటీ ఎక్కడ ఉంది? మనది 2 ముసలి వాళ్ళందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మాది 2 స్కూటీలు. మా ఫ్రెండ్ మా కోసం గుర్తు చేస్తుంది. మోని కూడా వచ్చేసింది నా కోసం.